దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు యేసు సన్నిధి పరిచర్యల తరపున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. చూడుము, భూమిని చీకటి కమ్మియున్నది, కటిక చీకటి జనములను కమ్ముకొనుచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే గనక ప్రతి స్థలములో, ప్రతి ప్రాంతములో చీకటి ఏలుబడి చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా పాపము నాట్యమాడుతూ ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, అలాంటి చీకటి గల పరిస్థితుల్లో మనమందరము కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. మనం జీవిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పాపము, చీకటి ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా ఇదిగో క్రీస్తును నమ్మినటువంటి మనము ఏమాత్రము కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనను నమ్ముకున్న వారిని దేవుడు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే ఇదిగో మరి నిర్గమాకాండంలో ఒక్కసారి మనము గమనించగలిగినట్లయితే కనుక మోషే, అహరోనులు ఇదిగో మరి ఫరో దగ్గరికి వెళుతూ ఉంటారు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి అనేక మారులు ఫరోతో మాట్లాడినప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఫరో వారి మాట వినకుండా, వారిని లక్ష్య పెట్టకుండా, దేవుని మాటలు కూడా లక్ష్య పెట్టకుండా ఇదిగో మరి ఎలాగ ప్రవర్తించాడో, ఏ రీతిగా మాట్లాడాడో ఆ యొక్క నిర్గమాకాండం కానీ మనం చదివినట్లయితే కనుక ఆ విషయాలన్నీ కూడా అక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడు ఫరోను మార్చడానికి, ఫరోను సరిచేయడానికి రకరకాల తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలోకి తీసుకువచ్చినప్పుడు ఇదిగో కొన్ని సమయాల్లో ఆ ఫరో భయపడినప్పటికీ తర్వాత మరలా అతని యొక్క హృదయము కఠినమైనట్లుగా కూడా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఏలుబడి చేశాయో మనమందరం కూడా లేఖనాల ద్వారా గమనించగలుగుతున్నాం. అయితే ఆ యొక్క తెగుల్లో ఒక తెగులు ఏమిటంటే 3 దినాలు ఐగుప్తు దేశమందంతటా కటిక చీకటి ఏలుబడి చేసింది. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోయారు. ఎవరు కూడా కదలకుండా మరి ఆ కటిక చీకటిలోనే ఆ దినాలన్నీ కూడా వారు గడిపినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? అక్కడ ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? గోషేనులో మాత్రము, గోషేన్ అనగా ఇశ్రాయేలు జనాంగము నివసిస్తున్నటువంటి ప్రాంతము, అదే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పట్టణమైన గోషేనులో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగము నివసిస్తూ ఉన్నారు. ఆ యొక్క 3 దినాలు మాత్రము గోషేనులో చీకటి లేదు గాని, చీకటి అక్కడ ఏమాత్రము కూడా కనబడలేదు గాని ఆ దినాలన్నీ కూడా ఇదిగో గొప్ప వెలుగు ఆ ప్రాంతంలో తేజరిల్లినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పక్క ఏమో ఐగుప్తు దేశం అంతా కటిక చీకటి ఏలుబడి చేస్తూ ఉంది. మరొక పక్క గోషేనులో అద్భుతమైనటువంటి వెలుగు ఆ యొక్క ప్రాంతమంతా కూడా అలుముకొని తన బిడ్డలైన వారందరూ కూడా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా వెలుగులో తేజరిల్లినట్లుగా, వెలుగులో వారు ప్రకాశిస్తున్నట్లుగా లేఖనము ద్వారా మనం గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎలాంటి పరిస్థితుల నడుమ నువ్వు వెళుతున్నప్పటికీ కూడా, నీ ప్రయాణం ముందుకు సాగుతున్నప్పటికీ కూడా, అది ఆర్థికమైన, అనారోగ్యమైన, ఇదిగో ఒంటరితనమేనైనా, కుటుంబంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులైనా, అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఎలాంటి పరిస్థితులు, ఇదిగో చీకటి గల పరిస్థితులు ఇదిగో మరి నిన్ను ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన నీ మీద ఉదయించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలోను, నీ జీవితంలోను, నీ వ్యాపారాల్లోనూ, నీ బిడ్డల భవిష్యత్తులోనూ ఆయన వెలుగు ఉదయించబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే ఆయన వెలుగు ఉదయిస్తుందో, ఎక్కడైతే ఆయన వెలుగు ప్రకాశిస్తుందో అక్కడ శ్రమ ఉండదు, శోధన ఉండదు, కష్టం ఉండదు, బాధలు అంతకన్నా ఉండవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది గనక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అక్కడ గొప్ప సమాధానము కలుగుతూ ఉంది. దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ దినమున దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఒకసారి కానీ విశ్వసించినట్లయితే ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీ మీద నేను ఉదయించబోతూ ఉన్నానని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ దినమున మనందరి కొరకు దేవుడు ఇస్తున్నాడు. గనుక నీవు ప్రార్థన చేయాలయ్యా,
నీ వెలుగు నా మీద ప్రకాశించాలి, నా కుటుంబం మీద నీ వెలుగు ప్రకాశించాలి, నా బిడ్డల మీద నీ వెలుగు ప్రకాశించాలి, నా వ్యాపారంలో ఉద్యోగంలో యేసయ్యా నీ వెలుగు ప్రకాశించాలని నువ్వు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో గాని మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 14వ వచనంలో మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన మనం అందరము కూడా ఈ లోకానికి వెలుగుగా మారబోతూ ఉన్నాం. కాబట్టి చీకటి గల పరిస్థితులకి, ఇదిగో పాపం చేయవారు, అన్యాయం చేయవారు, అక్రమం చేయవారు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనం ఏమాత్రము కూడా భయపడవలసిన అవసరం లేదు. వెలుగైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన నామమునికే మహిమ కలుగును గాక. కాబట్టి వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆ దేవాతు దేవుడు జరిగించగలడు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప ఈ దినమున మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.